ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న పుస్తక ప్రదర్శన పుస్తక జాతరను తలపిస్తోంది. అయితే ఈ బుక్ ఫెయిర్లో ఏర్పాటు చేసిన బుక్ డొనేషన్ స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పుస్తక ప్రియులు తాము చదివేసిన పుస్తకాలను డొనేట్ చేయడానికి ఈ స్టాల్ ఏర్పాటు చేశామని నిర్వాహకులు చెబుతున్నారు. ఇలా డొనేషన్స్ ద్వారా వచ్చిన పుస్తకాలను పల్లె గ్రంథాలయాలకు పంపిస్తామని చెబుతున్నారు. దీనిపై మరింత సమాధానం మా ప్రతినిధి రజిత అందిస్తారు. ఎన్టీఆర్ స్టేడియంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ కొనసాగుతుంది. ఈసారి ఏర్పాటు చేసినటువంటి 368 స్టాల్స్ లో రకరకాల బుక్కులు, గొప్ప గొప్ప మేధావులు రాసినటువంటి పుస్తకాలు కూడా ఇక్కడ పుస్తక ప్రియులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. అయితే ఈ 368 స్టాల్లో ఒక ప్రత్యేకమైన స్టాల్ ఉందని చెప్పుకోవచ్చు. ఇది కేవలం అంటే పుస్తకాలను డొనేట్ చేయడానికే ప్రత్యేకించినటువంటి స్టాల్. మనం ఇక్కడ విజువల్స్ లో చూస్తూ ఉన్నాము. పల్లెకి పుస్తకం అంటూ కూడా ఈ పుస్తకాలను డొనేట్ చేయడానికి ఒక ప్రత్యేకమైన స్టాల్ ని ఏర్పాటు చేశారు. ఈ విధంగా ఈ పుస్తకాలను డొనేట్ చేయడం ద్వారా వచ్చినటువంటి పుస్తకాలన్నింటినీ కూడా పల్లెల్లో ఎవరికైతే పుస్తకాలు అవసరం ఉంటాయో వారికి ఇవ్వడానికే ప్రత్యేకించి ఈ స్టాల్ ని ఏర్పాటు చేసినట్టుగా మనకు పుస్తక ప్రదర్శన నిర్వాహకులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం మనతో పాటు ఈ హైదరాబాద్ బుక్ ఫెయిర్ కి సంబంధించినటువంటి కార్యదర్శి వాసు గారు ఉన్నారు. సార్తో మాట్లాడి అసలు ఈ స్టాల్ పెట్టడానికి రీజన్ ఏంటి, ప్రతి సంవత్సరం ఎన్ని పుస్తకాలను కలెక్ట్ చేస్తూ ఉంటారు, ఈ పుస్తకాలను ఏం చేస్తారు, తదితర విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇది ఒక మంచి కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. పాత పుస్తకాలను కలెక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఈ పుస్తకాలన్నింటినీ ఏం చేస్తారు, ఎవ్రీ ఇయర్ ఎన్ని పుస్తకాల వరకు కలెక్ట్ అవుతుంటాయి? పల్లెకు గ్రంథాలయ పుస్తకాల డొనేషన్ ప్రోగ్రాము గత 5 సంవత్సరాలుగా ప్రారంభించాము. చాలా స్పందన ఉంది. చాలామంది మేధావులు, పెద్దలు వారు చదువుకున్న పుస్తకాలని ఎక్కడ ఇవ్వాలో తెలియని పరిస్థితులు చాలామంది ఉంటారు. ఇంటి నిండా పుస్తకాలు ఉంటాయి, ఆల్రెడీ చదివి ఉంటారు. అలాంటి పుస్తకాలు ఎక్కడ డొనేట్ చేయాలో తెలియని పరిస్థితుల్లో మేము ఈ 5 సంవత్సరాల నుంచి ఈ డొనేట్ బాక్స్ని పెట్టాము. లాస్ట్ ఇయర్ కనీసం ఒక 5,000 పుస్తకాలు మనకు డొనేట్ వచ్చాయి. ఈ 5,000 పుస్తకాలు 48 పల్లె గ్రంథాలయాలకి, మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలకు, మ్యాక్సిమం 3 జిల్లాలు మినహాయిస్తే 28 జిల్లాలకు పంపించాం. పుస్తకాలు కూడా ఓన్లీ సిటీ సెంటర్ కాకుండా, లేకపోతే టౌన్లో కాకుండా, ఏదైతే విలేజెస్లో గ్రంథాలయాలు ఉన్నాయో వాళ్ళు లెటర్ హెడ్ తీసుకొస్తే ఆ లెటర్ హెడ్ ఆధారంగా ఇది విలేజ్దా టౌన్దా అని, టౌన్లో అంతో ఇంత పుస్తకాలు దొరుకుతాయి. కానీ విలేజ్లలో వాళ్ళకి అందుబాటులో ఉండవు కాబట్టి విలేజ్లో ఉన్న గ్రంథాలయాలకు మాత్రమే మేము పంపించాము. చాలా స్పందన ఉంది. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కొంతమంది మాకు వచ్చి ఇక్కడ మీరు మంచి పని చేస్తున్నారు, ఇలాంటి కార్యక్రమం ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా బాగా చేయండి అని చెప్పేసి గత సంవత్సరం చెప్పారు. అందుకని ఈ సంవత్సరం పెద్ద డొనేట్ బాక్స్ పెట్టాము. ఈ డొనేట్ బాక్స్లో ఇప్పటికీ చాలా అంటే ఇంచుమించు ఒక 3,000-4,000 పుస్తకాలు వచ్చాయి. ఇంకా అసలైన ఇంకొక 5-6 రోజుల టైం మనకు ఉంది కాబట్టి ఈ 6 రోజుల్లో కూడా నిన్న ఒక DCM పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి, పంపించామని చెప్పారు. అఫ్సిగూడ నుంచి స్ట్రీట్ నెంబర్ 8 నుంచి వచ్చారు. చూస్తే నాకు తెలిసి ఈసారి ఒక 3-4 DCMల డొనేట్ పుస్తకాలు వచ్చే అవకాశం ఉంది. వీటన్నిటిని కూడా ఎక్కడైతే పేదలు, ఎక్కడైతే విలేజెస్ పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ ఉపయోగపడే పుస్తకాలని వారి గ్రంథాలయాలకి పంపించే కార్యక్రమం ఈ 38వ బుక్ ఫెయిర్ చేపట్టింది. ఇది మంచి ప్రోగ్రామ్గా మేము భావిస్తున్నాము. మీరందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి పల్లె గ్రంథాలయాలకి విజ్ఞప్తి చేస్తాం. ఓకే మేడం. ఈ స్టాల్ ఏదైతే ఉందో ఈ స్టాల్ ద్వారా, ఈ డొనేషన్ బాక్స్ ద్వారా కలెక్ట్ చేసినటువంటి పుస్తకాలన్నింటినీ కూడా పల్లె గ్రంథాలయాలకు పంపుతామని మనకు నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. సాధారణంగా సిటీలలోనే చూసుకుంటే మనకు కావలసిన పుస్తకం ఒకటి దొరకాలంటే చాలా బుక్ స్టోర్స్లో తిరిగినా కొన్ని సందర్భాల్లో ఆ పుస్తకాలన్నీ దొరకవు. కానీ కొంతమంది పుస్తక ప్రియుల దగ్గర రకరకాల పుస్తకాలు ఉంటాయి. వారు ఆల్రెడీ ఆ పుస్తకాలను చదివేసి ఉంటారు. వారికి ఆ పుస్తకంతో అవసరం ఉండి ఉండదు. అలాంటి పుస్తకాలన్నింటినీ కూడా తీసుకువచ్చి ఇక్కడ డొనేట్ చేయడం ద్వారా ఎవరైతే పుస్తకాలను కొనలేని వారు ఉంటారో, లేదంటే ఆ పుస్తకం కోసం ఎదురు చూస్తున్న వారు ఉంటారో వారికి పుస్తకాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అందుకోసమే ప్రత్యేకించి ఈ స్టాల్ని ఏర్పాటు చేశామని కూడా మనకు నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా వేల సంఖ్యలో, పోయిన సంవత్సరం 5,000 వరకు కూడా పుస్తకాలను ఈ డొనేషన్ బాక్స్ ద్వారా కలెక్ట్ చేశారు. ఈసారి అంతకంటే ఎక్కువగానే కూడా పుస్తకాలు కలెక్ట్ అవుతాయని కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెప్తున్నారు. కొంతమంది ఇక్కడికి వచ్చినటువంటి సందర్శకులు ఉన్నారు, వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇది ఒక ప్రత్యేకమైన స్టాల్ అని చెప్పొచ్చు. ఎఫర్ట్ చేయలేని వారికి ఇలా బుక్కులు డొనేట్ చేస్తున్నారు. దీని గురించి ఏం చెప్తారు?
ఈ డొనేటెడ్ బుక్స్ వల్ల చాలా లైబ్రరీస్కి కానీ స్కూల్స్కి కానీ కాలేజెస్కి కానీ చాలా హెల్ప్ అవుతాయండి. ఓకే ఓకే మీరు బుక్ ఫేర్కి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది ఇక్కడ స్టాల్స్ అన్ని? సూపర్ అండి, సూపర్. ఓకే, థ్యాంక్ యూ. చూడొచ్చు ఇక్కడ ఈ పుస్తకాల అన్నింటినీ కూడా, అంటే ఇలాంటి ఒక స్టాల్ని పెట్టడం వల్ల ఇది మరికొంతమందికి ఆదర్శంగా ఉంటుంది. చాలా మంది కూడా వారి దగ్గర ఉన్నటువంటి పుస్తకాలు, చాలా రకాల పుస్తకాలు తమ దగ్గర ఉన్నాయి, వాటిని కూడా మేము డొనేట్ చేస్తామని ఇక్కడికి వచ్చిన ఈ సందర్శకులు చెప్తున్నారని కూడా మనకు నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. నిజంగా ఇది ఎవరైతే పుస్తకాల కోసం వేచి చూస్తున్నారో, పుస్తకాలు కొనలేని స్థితిలో ఉంటారో, పల్లెల్లో ఉంటారో వారికి ఈ పుస్తకాలన్నింటినీ చేరవేసే విధంగా ఈ డొనేషన్ బాక్స్ని ఏర్పాటు చేశామని కూడా నిర్వాహకులు చెప్తున్నారు. దీనికి చాలా ఎక్కువ స్పందన వస్తోందని కూడా నిర్వాహకులు చెప్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే పుస్తకాలు ఇచ్చే జ్ఞానం అంతా ఇంత కాదు, ఆ జ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టే విధంగా, ప్రతి ఒక్కరికి పుస్తక పఠనం అలవాటు అయ్యే విధంగా కూడా ఇలా పుస్తకాలను చదివే విధంగా వారిని ఎంకరేజ్ చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని నిర్వాహకులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రజిత, హెచ్ఎం టీవీ.